హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సాటిస్ వ్లాగ్. ఆల్మోస్ట్ వెడ్డింగ్ సీజన్ వచ్చేసింది. ఇప్పటికే మన ఇంటికి చాలా మంది ఇన్విటేషన్స్ కూడా ఇచ్చేసింటారు. సో వీటన్నిటికీ మనం చాలా వెల్ ప్రిపేర్డ్గా ఉండాలి. అండ్ సారీ టు సే దిస్, అబ్బాయి ఒక ఫంక్షన్కి ఏది వేసుకున్నా వేసుకోకపోయినా ఎవరు పట్టించుకోరు. బట్ అమ్మాయిలకి మ్యాచింగ్ నెయిల్ పాలిష్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి పర్టికులర్గా ఉంటుంది. ఏ ఫంక్షన్కి వెళ్ళినా అమ్మాయిలని జూమ్ చేసి మరీ చూస్తారు. సో ప్రతి ఒక్క విషయంలో మేము చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో గర్ల్స్ ఇప్పుడు వచ్చే వెడ్డింగ్స్ అన్నిటికీ మనం కాస్ట్యూమ్స్ రెడీ చేసుకోవాలి కదా. అలా రెడీ చేసుకోవాలంటే మనం ఎన్ని డ్రెస్సెస్ కొనాలి? ప్రతిసారి ఒక డిజైనర్ స్టోర్కి వెళ్ళి అక్కడ మనం షాప్ చేయాలి. అక్కడ మనకు నచ్చిన డిజైన్స్ కొన్నిసార్లు దొరుకుతాయి, కొన్నిసార్లు దొరకవు. కలర్స్ కొన్నిసార్లు మనకు నచ్చుతాయి, నచ్చవు. బట్ మనం కాంప్రమైజ్ అయ్యి తీసుకోవాలి. నాకైతే ప్రతిసారి ఒక డిజైనర్ స్టోర్కి వెళ్ళి అక్కడ వాళ్ళు డిజైన్ చేసిన డ్రెస్ తీసుకొని వేసుకోవడం నాకు నచ్చదు. సో నేను వేసుకునే కాస్ట్యూమ్స్ ప్రతి ఒక్కటి నేను పర్టికులర్గా డిజైన్ చేసుకుంటాను. డిజైన్ చేసుకోవడం అంటే ఏదో పెద్ద హంగామా చేసి డ్రెస్ డిజైన్ చేసుకోవడం కాదు. నా వేలో చాలా సింపుల్గా అండ్ యూనిక్గా నేను ఎలా నా డ్రెస్సెస్ని డిజైన్ చేసుకుంటానో ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ఆ వీడియో. సో గర్ల్స్, ఇంట్లో మన మమ్మీ వార్డ్రోబ్లో చాలా శారీస్ ఉంటాయి. అవి ఎప్పుడో 10-15 ఇయర్స్ ముందు మన మమ్మీస్ కొన్న శారీస్ అయి ఉంటాయి. సో అవి పాతగా అయిపోయాయి అని చెప్పి మన మమ్మీ వాళ్ళు కూడా అది వేసుకోరు. జస్ట్ 1-2 టైమ్స్ వేసుకొని అవి అలాగే పెట్టేసి ఉంటారు, నీట్గా ఐరన్ చేయించి. అండ్ అవి మనం కూడా వేసుకోము, అవి అలాగే ఉండిపోతాయి. సో మమ్మీస్ అందరు మనల్ని అడుగుతారు, మీరేమైనా వాడతారా అని. పోమా ఎవరు వేసుకుంటారు అని అంటాం. సో లాస్ట్కి మన మమ్మీస్ వాటిని మన మెయిడ్స్కి ఇచ్చేస్తారు. బట్ గర్ల్స్, మీకు అందరికీ తెలుసా, అప్పుడు మన మమ్మీ వాళ్ళు కొన్న శారీసే ఇప్పుడు మనకి వింటేజ్ కలెక్షన్ అని ట్రెండ్ అవుతున్నాయి. సో మన మమ్మీ వాళ్ళు వేసుకున్న శారీస్తోనే మనము నాట్ ఓన్లీ శారీస్, మీకు ఒక డౌట్ రావచ్చు, ప్రతిసారి శారీనే వేసుకోవాలి కదా అలా శారీస్ తీసుకుంటే అన్న క్వశ్చన్కి ఆన్సర్ కూడా నేను ఇస్తాను. ప్రతిసారి శారీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ శారీని ఉపయోగించి మనకు కావాల్సిన లెహెంగాస్, మనకు లెహెంగాస్ ఇష్టం ఉంటే లెహెంగా, చోలీ ఆర్ చుడీదార్స్ వేసుకునే వాళ్ళు చుడీదార్స్ కూడా వేసుకోవచ్చు. అలా మ్యాచింగ్ చేసుకొని మనం ఎలా వేసుకోవచ్చో ఈరోజు నేను చూపిస్తాను. అండ్ ఫస్ట్ నేను మా మమ్మీ శారీస్ ఎంత బాగా వాడానో మీకు శాంపిల్స్ చూపిస్తాను, ఓకేనా? ఇందులో కొన్ని మా మమ్మీ శారీస్ ఉన్నాయి అండ్ కొన్ని నేను సపరేట్గా శారీ పర్చేస్ చేసి దాంతో లెహంగా కుట్టించుకున్నవి కూడా కొన్ని ఉన్నాయి. సో ఫస్ట్ నేను ఈ ఒక శారీ నుంచి మనకి ఒక లెహంగా కావాలి అంటే అది ఎలా కుట్టించుకోవాలో నేను ఒక ఐడియా ఇస్తాను. ఫస్ట్ సపోజ్ ఇదే శారీ తీసుకున్నాం మనం. ఇది శారీ, మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. అండ్ ఇది మనకి పళ్ళు, రైట్? సో మనం టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ కొంగుని సపరేట్గా కట్ చేయించేసుకోవాలి. సపరేట్గా కట్ చేయించేసుకొని ఇది బ్లౌజ్ అంటే పైన వచ్చే బ్లౌజ్గా దీన్ని మనము మనకు కావాల్సిన విధంగా స్టిచ్ చేయొచ్చు. అండ్ మిగతాది ఈ శారీ మొత్తం మనకి అరౌండ్ 5 మీటర్స్ వస్తుంది. సో మనకి గేర్ చాలా పెద్దగా వచ్చి బ్యూటిఫుల్గా మనకు కనిపించాలి అంటే ఈ 5 మీటర్స్ మనం మన లెహంగా కోసమే యూజ్ చేసుకోవచ్చు. అండ్ లోపల మనం క్యాన్ యూజ్ చేసుకొని కుట్టించుకుంటే చాలా బ్యూటిఫుల్ లెహంగా వస్తుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మనం బయట షాప్స్లో పర్చేస్ చేసే లెహంగాస్ మనకి అఫ్ కోర్స్ ఇంత పెద్ద గేర్ ఉన్న లెహంగాస్ మనకి దొరకపోవచ్చు. అరౌండ్ 3 మీటర్స్ ఆ 3.5 మీటర్స్ అంతకు మించి ఉండవు. కానీ మనం ఇంట్లో ఇలా శారీస్ నుంచి చేయించుకునేది జస్ట్ ఇది ఒక 1/2 మీటర్ మనకి బ్లౌజ్కి వెళ్ళిపోతుంది అంతే. ఇంకా మిగతాది 5 మీటర్స్ మొత్తం మనము లెహంగాకి యూజ్ చేసుకుంటే చాలా అంటే చాలా సూపర్గా వస్తుంది. సో ఒక శారీలో మనము బ్లౌజ్ అండ్ లెహంగా ఈ విధంగా కుట్టించుకోవచ్చు. అండ్ దుపట్టా కావాలి అని అనుకునే వాళ్ళు దీనికి మ్యాచింగ్ దుపట్టా మన ఇష్టం వచ్చింది. ఇప్పుడు రెడీమేడ్ గా చాలా దుపట్టాస్ మనకు ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సో అవి ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకొని దీనికి యూజ్ చేసుకోవచ్చు. మనల్ని ఎవరైనా ఒక వ్రతంకి కానీ ఒక పూజకి కానీ ఇన్వైట్ చేశారు. సో సడన్ గా మనం వెళ్ళి షాపింగ్ చేసి తీసుకోవాలి అని అంటే మనకి కుదరకపోవచ్చు. అండ్ వ్రతము పూజ అంటే చాలా ట్రెడిషనల్ గా మనం కనిపించాలి. సో అలాంటి టైంలో నేను మా మమ్మీ శారీ ఒకటి పిక్ చేసుకున్నాను. అండ్ చాలా ట్రెడిషనల్ గా ఎల్లో అండ్ గ్రీన్ బార్డర్ ఉంది ఇది. సో అప్పటి శారీస్ అంటే ఈ వింటేజ్ కలర్స్ చాలా రేర్, ఇప్పుడు మనకు అస్సలు దొరకవు ఇవి. సో నేను ఈ శారీ తీసుకున్నాను. అండ్ ముందు మీకు చెప్పినట్టు నేను దీని కొంగుని ఫస్ట్ కట్ చేపించేసాను. అండ్ మిగతాది మొత్తం నేను లెహంగాకి యూజ్ చేశాను. అండ్ చూడొచ్చు 5 మీటర్స్ మనకి ఎంత పెద్దగా వచ్చిందో. అండ్ దీనికి నేను సైడ్ ఇది హ్యాంగ్ చేయించాను జస్ట్ ఫర్ ఎ లుక్. అండ్ నెక్స్ట్ కట్ చేపించిన కొంగుతో
నేను మగ్గం వర్క్ వేయించాను. ఇది ఆప్షనల్, మనకి కావాలి అని అనుకుంటే మనం చేయించుకోవచ్చు, ఇట్స్ నాట్ కంపల్సరీ. నాకు కావాలి అని అనిపించింది కాబట్టి నేను కొంగుతో కట్ చేపించి దాని మీద మగ్గం వర్క్ బ్యూటిఫుల్ గా స్టిచ్ చేయించాను. అండ్ మగ్గం వర్క్స్ మీకు అందరికీ బాగా తెలుసు గర్ల్స్, ఆబ్వియస్ గా మీకు బాగా ఐడియా ఉంటుంది, నేను సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సో మీకు ఇష్టం వచ్చిన డిజైన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ప్లెయిన్ వేసుకున్నా సూపర్ గా ఉంటుంది. నేను ఇలా మగ్గం వర్క్ తో ఈ బ్లౌజ్ ని స్టిచ్ చేయించుకున్నాను. సో లెహెంగా అయిపోయింది, బ్లౌజ్ అయిపోయింది. దుపట్టా ఎలా అన్న క్వశ్చన్ వస్తుంది. సో నేను దానికి ఆన్లైన్ లో ఈ మెటీరియల్ పర్చేస్ చేశాను. సీ మ్యాచింగ్ ఫర్ దిస్ డ్రెస్. మనకి దుపట్టా అంటే 2.5 మీటర్స్ ఉంటే సరిపోతుంది. సో 2.5 మీటర్స్ నేను ఈ క్లాత్ తీసుకున్నాను అండ్ ఈ లెహెంగాకి ఇది మ్యాచ్ చేసేసాను. అండ్ మీకు ఇంకా డీటెయిల్ గా డిస్క్రిప్షన్ రావడం కోసం నేను ఇది వేసుకున్నప్పుడు ఆ లుక్ ఎలా ఉంది అన్నది నేను మీకు ఫొటోస్ ద్వారా కూడా చూపిస్తున్నాను, చూడండి, మీకు అర్థమైపోతుంది. చూపించబోయే లెహెంగా నేను సపరేట్ గా ఒక శారీ పర్చేస్ చేశాను. అండ్ శారీ పర్చేస్ చేసి దాంట్లో నేను లెహెంగా స్టిచ్ చేయించుకున్నాను. శారీ వచ్చేసి ఇది. ఇప్పుడు మనకు అనిపించవచ్చు రెగ్యులర్ గా లెహెంగాస్ వాడితే ఓకే ప్రతిసారి అదే రొటీన్ అయిపోతుంది అన్న ఫీలింగ్ వస్తుంది. సో నాకు కొంచెం డిఫరెంట్ అండ్ యూనిక్ గా ఉండాలి కాబట్టి నేను ఈ విధంగా ఈ లెహెంగాని డిజైన్ చేశాను. పైన చూడండి శారీ వచ్చింది అండ్ లోపల నేను నెట్ తో ఈ డిజైన్ చేయించుకున్నాను. అండ్ ఫుల్ 5 మీటర్స్ ఆఫ్ శారీ నేను ఈ లెహెంగా కోసం యూజ్ చేయించుకున్నాను. అండ్ లోపల నేను క్యాన్ కూడా యూజ్ చేయించుకున్నాను. సో ఇది వేసుకున్నప్పుడు విల్ ఫీల్ లైక్ ప్రిన్సెస్. ఒక బాల్ గౌన్ లాగా మనకి చాలా రౌండ్ గా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది మనం వేసుకున్నప్పుడు. అండ్ దీనికోసం దీనికి వచ్చిన కొంగుని నేను కట్ చేయించాను. ఇది సపరేట్ గా ఇలాగే ఉంది. నాకు ఇంకా కొంచెం డిఫరెంట్ గా అండ్ హెవీగా వర్క్ కావాలి అని అనిపించింది. సో నేను ఇది కట్ చేపించి పక్కకు అలాగే పెట్టాను. ఇది వేస్ట్ అయిపోతుంది కదా అన్న క్వశ్చన్ కూడా మీకు రావచ్చు. అలా ఏమీ వేస్ట్ అవ్వదు. మనకి తర్వాత ఫ్యూచర్ లో ఏదైనా శారీకి మ్యాచింగ్ గా ఇది యూజ్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా లెహెంగాకి మ్యాచింగ్ గా కూడా ఇది బ్లౌజ్ గా స్టిచ్ చేయించుకోవచ్చు. ఇది అస్సలు వేస్ట్ అవ్వదు. సో దీని ఇలాగే పక్కన పెట్టేశాను. అండ్ దీనికి నేను ఆన్లైన్ లో ఈ బ్లౌజ్ ని షాప్ చేశాను. సి మిర్రర్ వర్క్, ఫుల్ ఆఫ్ మిర్రర్ వర్క్. అండ్ నేను ఆ అకేషన్ కి నేను స్పెషల్ గా కనిపించడం కోసం నేను ఈ బ్లౌజ్ ని సెలెక్ట్ చేసుకున్నాను అండ్ దీనికి ఇది మ్యాచ్ చేశాను. అండ్ వాట్ అబౌట్ దుపట్టా? దుపట్టా ఇప్పుడు మనకు ఆన్లైన్ లో చాలా దుపట్టాస్ మనకు దొరుకుతున్నాయి. సో నేను ఇక్కడ దుపట్టా సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే ట్రెడిషనల్ లుక్ రావాలి కాబట్టి నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సీ గర్ల్స్, దిస్ ఈజ్ లెహెంగా అండ్ పైన బ్లౌజ్ ఇలా వచ్చేసింది. అండ్ దిస్ ఈజ్ ఆర్ దుపట్టా. చూసారా ఎంత బ్యూటిఫుల్ గా సెట్ అయిపోయిందో. కొన్నిసార్లు మనకి శారీస్ చాలా ప్లెయిన్ గా వస్తాయి. ఇన్ లైక్ ఆర్గాన్జా, క్రేప్ కానీ జార్జెట్ లో కానీ మనకి చాలా ప్లెయిన్ గా ఒకే కలర్ వస్తుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలి అని అంటే జస్ట్ మనం శారీ తీసుకొని అది లెహెంగా లాగా కుట్టించుకొని దాని మీద మనకి ఇష్టం వచ్చిన మగ్గం వర్క్ వేయించుకోవచ్చు. అలా నేను తయారు చేసుకున్న ఒక డ్రెస్ మీకు చూపిస్తాను. అండ్ ఇది చూడండి, దిస్ ఈజ్ ఆర్గాన్జా. అండ్ నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ టోటల్ ఈ కలరే సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నేను దీనికి కాంట్రాస్ట్ సిల్వర్ వర్క్ వెళ్ళిపోయాను, సిల్వర్ అండ్ గోల్డ్. సో నేను లేస్ తీసుకున్నాను అండ్ ఆ లేస్ ని నా బాటమ్, ఈ లెహెంగా బాటమ్ మొత్తం స్టిచ్ చేయించాను. అండ్ లెహెంగా మొత్తం ప్లెయిన్ పెట్టేశాను. సో లెహెంగా ప్లెయిన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మన బ్లౌజ్ చాలా హెవీగా కనిపించాలి అండ్ హైలైట్ అవ్వాలి. సో కాబట్టి నేను బ్లౌజ్ కి నేను ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకొని నేను దీనికి మగ్గం వర్క్ వేయించాను. సీ దిస్. సో జర్కన్స్ యూస్ చేయడం వల్ల, ఈ కలర్ లో జర్కన్స్ యూస్ చేయడం వల్ల ఎంత బాగా షైనింగ్ వస్తున్నాయో అండ్ బ్లౌజ్ అనేది ఎంత హైలైట్ అవుతుందో మీరే చూడండి.
అండ్ దిస్ ఈజ్ మై లెహెంగా అండ్ దిస్ ఈజ్ మై బ్లౌజ్. అండ్ దుపట్టా వచ్చేసరికి క్లాత్ తీసుకున్నాను అండ్ వీటికి మొత్తం నేను జర్కన్స్ స్టిచ్ చేయించాను. See this? సో అలా ఈ డ్రెస్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. మనం ఏది సెలెక్ట్ చేసుకున్నా, ఏ కలర్ సెలెక్ట్ చేసుకున్నా దాని మీద డిజైన్ లేదు, దాని మీద వర్క్ లేదు అని ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇది మనకి సపరేట్ క్లాత్. యాక్చువల్గా ఇది శారీ అయితే కాదు, నేను తీసుకున్నప్పుడు నేను సపరేట్గా ఇది క్లాత్ పర్చేస్ చేశాను షాప్లో. చేసి నాకు కావాల్సినన్ని మీటర్స్ నేను తీసుకున్నాను. ఆల్మోస్ట్ నా గాగ్రాస్ అన్ని 6 to 7 మీటర్స్ నేను తీసుకుంటాను. ఎందుకంటే అరౌండ్ 5 మీటర్స్ నేను లెహంగా కోసమే యూజ్ చేస్తాను. ఎందుకంటే నాకు ఆ బాల్ టైప్ కావాలి కాబట్టి, కింద నాకు క్యాన్ వేయించి నాకు ఆ లుక్ రావాలి కాబట్టి నేను కంపల్సరీ 5 మీటర్స్ నేను లెహంగాకే యూజ్ చేస్తాను. అండ్ బ్లౌజ్కి అరౌండ్ 1 మీటర్ పడుతుంది మనకి. సో ఈ ప్లెయిన్ దాంట్లో మనం సెలెక్ట్ చేసుకునే మగ్గం వర్క్ డిజైన్ అండ్ అందులో యూజ్ చేసే కాంబినేషన్స్ని బట్టి కూడా మన డ్రెస్ అనేది హైలైట్ అవుతుంది. ఇది కంప్లీట్గా డార్క్ కలర్ కాబట్టి నేను ఇందులో గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ చేశాను. సో చూడండి బ్లౌజ్ ఎంత హైలైట్ అయిందో. అండ్ నేను దుపట్టా కూడా ఇలా చిన్న చిన్నగా నేను వేపించడం వల్ల, జస్ట్ మన ఐడియాస్ అంతే, చిన్న చిన్నగా నేను వేపించడం వల్ల ఎంత బ్యూటిఫుల్ లుక్ వచ్చిందో. ఒకవేళ నేను ఇది ప్లెయిన్ వేసుకుని ఉంటే అంత హైలైట్ కాకపోవచ్చు. నేను ఇవి స్టిచ్ చేయించుకున్నందుకు ఇది చాలా లుక్ వచ్చింది. సో మీరు కూడా ఇది ట్రై చేయండి ఒకసారి. అండ్ నెక్స్ట్ ఇది కూడా మా మమ్మీ శారీ అండ్ నేను ఒక అకేషన్కి నేను ఇవి స్టిచ్ చేయించుకున్నాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఇవి ఎందుకు చూపిస్తున్నాను అని అంటే, మీకు డౌట్ రావచ్చు దీనికి 2 బ్లౌజెస్ ఎలా వచ్చాయి అని. ఇవి డిఫరెంట్ కాదు, ఒక శారీలో వచ్చినవే. మనం ఒక శారీలో తీసుకున్నప్పుడు 5 మీటర్స్ మనకు లెహంగాకి వెళ్ళిపోతున్నప్పుడు మనము మిగిలిన కొంగుతో 2 బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవచ్చు. అది ఏ శారీలో అయినా సరే, ఎందుకంటే ప్రతి శారీ మనకి కంపల్సరీ 6 మీటర్స్ ఉంటుంది. బట్ మన బ్లౌజ్కి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి 1/2 మీటర్ సరిపోతుంది. సో అలా 1/2 మీటర్ సరిపోయే వాళ్ళు మిగతా 1/2 మీటర్ వేస్ట్ కాకుండా 2 బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవచ్చు. ఇది చూడండి, ఇది నేను లెహంగా మీద వేసుకోవడానికి స్టిచ్ చేయించుకున్నాను. సో ఇది కొంచెం లెంతీగా ఉంటుంది, ఎందుకంటే ఇది నేను లెహంగా టైప్ యూజ్ చేసినప్పుడు నేను ఈ బ్లౌజ్ యూజ్ చేస్తాను. లేదు నాకు ఈ లంగా ఓని వేసుకోవాలి అని అనిపించింది అని అంటే అప్పుడు నేను లంగా ఓని బ్లౌజ్ కూడా కుట్టించుకున్నాను. సీరియస్ ఇది కొంచెం షార్ట్ ఉంటుంది, ఎందుకంటే లంగా ఓని కాబట్టి ఆబ్వియస్గా మనం శారీ బ్లౌజ్ లాగా చాలా షార్ట్గా కుట్టించుకోవాలి. సో ఏ శారీ అయినా కూడా మనకి ఏది వేస్ట్ అవ్వదు. మనకి 2 బ్లౌజెస్ కంపల్సరీ వస్తాయి. ఒకటి మనం లెహంగాకి యూజ్ చేసుకోవచ్చు ఒక అకేషన్కి, అండ్ ఇంకో అకేషన్కి మనం హాఫ్ శారీగా కూడా వేసుకోవచ్చు. అండ్ దీనికి మ్యాచింగ్ మనం దుపట్టా కూడా తీసుకోవచ్చు. ఈ లెహంగా దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్. అండ్ ఇది వేసుకున్నప్పుడు నా లుక్ ఎలా ఉంది అనేది మీకు ఫొటోస్లో కనిపిస్తుంది, చూడండి. ట్రెడిషనలే అయిపోయాయి అనుకుంటున్నారా? అన్ని ట్రెడిషనలే ఉన్నాయి. మళ్ళీ ఒకవేళ మనం వెస్టర్న్ వేసుకోవాలంటే ఎలా అని ఆలోచిస్తున్నారా? సో వెస్టర్న్లో కూడా మన వాళ్ళు, మన ఇంట్లో మన సిస్టర్స్ ఉన్నా, ఎవరైనా సిబ్లింగ్స్ ఉన్నా, వాళ్ళు తీసుకున్న కొన్ని వర్క్ శారీస్ ఉంటాయి అండ్ వాళ్ళు ఒకసారి వేసుకొని దాన్ని పక్కన పెట్టేసి ఉంటారు అండ్ యూజ్ చేయరు. సో అలాంటి శారీస్ని మనం పిక్ చేసుకోవచ్చు. అలా నేను ఒక శారీ మా సిస్టర్ దగ్గర నుంచి తీసుకున్నాను అండ్ అది ఎలా నేను స్టిచ్ చేయించుకున్నానో చూడండి. అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ క్రాప్ టాప్ అండ్ లెహంగా. చూడండి, ఇది యాక్చువల్గా శారీ మొత్తం ఇలాగే వచ్చింది. సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఎప్పుడైనా మనకి నైట్ పార్టీస్ కానీ, సంగీత్ కానీ, అలా ఫంక్షన్స్ ఏవైనా ఉన్నప్పుడు ఇలాంటి కాస్ట్యూమ్స్ చాలా హైలైట్ చేస్తాయి మనల్ని. సో అలాగే నేను ఒక సంగీత్ ఫంక్షన్కి ఇది స్టిచ్ చేయించుకున్నాను. అండ్ 5 మీటర్స్ నేను లెహంగా కోసమే యూజ్ చేశాను. అండ్ ప్రతి ఒక్క లెహంగాలో మీరు చూడొచ్చు నేను క్యాన్ యూజ్ చేస్తాను. సో ఇలా క్యాన్ యూజ్ చేయడం వల్ల మనకి చాలా రౌండ్గా బాల్ గౌన్ లాగా కనిపిస్తుంది. మనం సంగీత్లో డాన్స్ చేసినా ఏది చేసినా విల్ ఫీల్ లైక్ ప్రిన్సెస్. అందుకోసమే నేను ఈ క్యాన్ వేపిస్తాను. సో చూడండి లెహంగా మొత్తం ఎంత హెవీగా వచ్చిందో. సో లెహంగా హెవీగా ఉంది కాబట్టి నాకు ఈ టాప్ నేను చాలా సింపుల్గా సెలెక్ట్ చేసుకున్నాను.
ఇది కూడా శారీకి వచ్చిన కొంగు. ఈ కొంగుతో నేను బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను. అండ్ దీనికి వచ్చిన బార్డర్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ బార్డర్ని నేను వేస్ట్ కాకుండా ఈ టాప్కి పైన యూజ్ చేయించి అండ్ సైడ్ నాకు కొంచెం డిఫరెంట్గా కావాలి కాబట్టి ఈ హ్యాంగింగ్స్ అనేవి యూజ్ చేశాను. సో చూడండి కంప్లీట్గా బ్లౌజ్ ఎలా ఉందో, బ్లౌజ్ విత్ లెహెంగా. చూసారా, మన ఇంట్లో చాలా శారీస్ అలా ఎవ్వరు యూజ్ చేయకుండా చాలా కాస్ట్లీ శారీస్ అలా మూలకు పెట్టేసి ఉంటారు. ఎవ్వరు వాటిని పట్టించుకోరు. లాస్ట్కి అవి మన మెయిడ్స్కి వెళ్ళిపోతాయి. సో అలా వాటిని వేస్ట్ చేయకుండా ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. మనకి ట్రెడిషనల్గా కావాలి అని అనుకుంటే ఆ టైప్ ఆఫ్ శారీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మనకి వెస్టర్న్గా వెళ్ళాలి అనుకుంటే ఈ టైప్ ఆఫ్ శారీస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఓన్లీ లెహెంగాసే అయిపోయాయి. ఇంకా ఏంటి, చుడిదార్ లెహెంగాస్ వేసుకోకుండా ఓన్లీ చుడిదార్స్ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, కుర్తీస్ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, ఇవి అలవాటు లేని వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఎలా అంటే, అండ్ ఇది నేను శారీ పర్చేస్ చేశాను. ఇది వచ్చేసి రాజస్థానీ శారీ. అండ్ ఈ శారీని మొత్తం నేను అనార్కలి మోడల్లో స్టిచ్ చేయించాను. చూసారా గేర్ ఎంత పెద్దగా వచ్చిందో. కుర్తీస్ వేసుకునే వాళ్ళకి ది బెస్ట్ ఐడియా ఇది. అండ్ పైన వచ్చేసి నేను ప్లెయిన్ తీసుకున్నాను, ఎందుకంటే కింద అంతా హెవీ అయిపోయింది కాబట్టి పైన ప్లెయిన్ వేసుకుంటేనే దానికి లుక్ వస్తుంది. సో నేను పైన ప్లెయిన్ తీసుకున్నాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసి నేను ఇలా పఫ్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. మీకు మీ ఇష్టం వచ్చినట్టు మీకు ఎంత క్రియేటివిటీ ఉందో అది మీ డ్రెస్సెస్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. సో నేను దీనికి ఇది ఇలా పెట్టించుకున్నాను. అండ్ చూడండి ఒక బ్యూటిఫుల్ కుర్తీ రెడీ అయిపోయింది. అండ్ దీనికి మనం మ్యాచింగ్ లెగిన్ వేసుకోవచ్చు అండ్ దుపట్టా కూడా వేసుకోవచ్చు. అండ్ ఒక వండర్ఫుల్ కుర్తీ మనకు ఒక శారీ నుంచి రెడీ అయిపోయింది. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కాటన్ విత్ పట్టు లెహెంగా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇట్స్ నాట్ లెహెంగా, ఇట్స్ హాఫ్ శారీ. సో ఇది మా మమ్మీ శారీ. ఇది వచ్చేసి కాటన్ విత్ పట్టు అనమాట. నాకు ఈ కాంబినేషన్ నేను చాలా నచ్చి మా మమ్మీని అడిగి తీసుకుని ఇది స్టిచ్ చేయించుకున్నాను. అండ్ యాజ్ యూజువల్ శారీ మొత్తం నేను 5 మీటర్స్ నేను ఫర్ లెహెంగా యూజ్ చేశాను. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి దిస్ ఇస్ పళ్ళు. అండ్ ఈ పళ్ళుకి నేను కొంచెం డిఫరెంట్గా ఉండాలి కాబట్టి ఇది నెట్ యూజ్ చేశాను. సీ హియర్, మీకు ఇక్కడ 2 క్లాత్స్ కనిపిస్తున్నాయి. నెట్ యూజ్ చేయించి దీనిపైన నేను ఓవర్గా నెట్ వేయించాను. అండ్ ఈ లేస్ నేను బయట తెచ్చుకున్నాను అండ్ దీనికి స్టిచ్ చేయించుకున్నాను. చూసారా ఎంత బ్యూటిఫుల్గా బ్లౌజ్ డిజైన్ అయిపోయిందో. అండ్ దీనికి నేను మ్యాచింగ్ ఓనీ వచ్చేసి క్లాత్ తీసుకున్నాను. అండ్ ఇదంతా నేనేమి వర్క్ చేయించలేదు, డైరెక్ట్గా క్లాతే నాకు ఇలా తీసుకున్నాను నేను. సో ఇది మీకు బయట కూడా ఎక్కడైనా దొరుకుతుంది. తీసుకొని నేను ఇది లంగా ఓనీ కాబట్టి ఓనీ ఎప్పుడైనా ఆబ్వియస్గా హైలైట్ అవ్వాలి. సో నేను ఈ లేస్ తీసుకొని ఓనీ అంతా స్టిచ్ చేయించాను. యూ కెన్ సీ దిస్. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇది. అండ్ ఇది మార్నింగ్ టైమ్స్ మనం ఏదైనా వ్రతంకి వెళ్ళినా ఏదైనా పూజకి వెళ్ళినా ఇలాంటి టైప్ ఆఫ్ డ్రెస్, అంటే ఇట్స్ సింపుల్ అండ్ రాయల్. చూడండి కాటన్లో మనకి ఇలాంటి పట్టు బోర్డర్ వచ్చి మనం దానికి ఇది డిజైన్ చేసుకోవడం వల్ల ఈ లంగా ఓని అనేది ఎంత హైలైట్ అయిపోయిందో. సో ఇలాంటివి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ అన్ని లెహెంగాస్ అయిపోయినాయి. సో క్రాప్ టాప్స్ అయిపోయినాయి, వెస్ట్రన్ చూపించాను అండ్ ట్రెడిషనల్ చూపించాను. అండ్ కొంతమంది ఇవి రెండు వేసుకోరు, మాకు శారీసే ఇష్టం అని అనేవాళ్ళు కూడా ఉంటారు. సో మన మమ్మీ వాళ్ళ శారీస్ ఎలా యూజ్ చేసుకోవాలి అది కూడా నేను ఒక మోడల్ చూపిస్తాను. See, this is beautiful saree of my mother. అండ్ ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది. యాక్చువల్గా ఈ శారీ మా మమ్మీ నాకు ఇవ్వలేదు, నేనే దీన్ని కొట్టేశాను. ఈ శారీ నేను తీసుకున్నాను. అండ్ ఇది నాకు ఇది కట్ చేయించి దీన్ని ఏదో లెహంగా చేసి వేసుకోవాలని నాకు అనిపించలేదు. సో నేను ఇది డైరెక్ట్ శారీగా యూజ్ చేసుకోవాలి అని అనుకున్నాను. సో ఈ శారీ తీసుకొని నేను ఎక్స్ట్రా ఈ శారీకి చేయించింది అంటే జస్ట్ ఇవి మాత్రమే. ఇది నేను రెడీమేడ్గా తీసుకున్నాను అండ్ కొంగుకి ఇది స్టిచ్ చేయించేసాను.
చాలా క్యూట్ అండ్ సింపుల్గా. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ పట్టు శారీస్కి మనము వెనకాల థ్రెడ్స్ చాలా హెవీగా వేస్తే కొంచెం యాక్వర్డ్గా కనిపిస్తుంది. అది నా ఫీలింగ్, నాకు ఇష్టం లేదు. బట్ కొంతమందికి అది నచ్చచ్చు. సో మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు. నేను చాలా సింపుల్గా ఇది తీసుకొని అండ్ కొంగుకు మాత్రమే ఇది చేయించుకున్నాను. అండ్ నేను దీనికి బ్లౌజ్ సెలెక్ట్ చేసుకోవడానికి, దీనికి కాంట్రాస్ట్ మనకి పళ్ళు బ్లాక్ వచ్చింది కాబట్టి ఆబ్వియస్గా మనకి బ్లౌజ్ అనేది బ్లాక్ రావాలి. అండ్ ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా అదొక పట్టు మిక్స్. ఇది పట్టు శారీ కాబట్టి ఒక పట్టు మిక్స్లో మనం తీసుకోవాలి. సో ఇప్పుడు నేను మీకు బ్లౌజ్ చూపిస్తాను. సిరీస్ యాక్చువల్గా ఇది 1 పీస్ కాదు, నేను 2 క్లాత్స్ తీసుకొని ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఇది వచ్చేసి మనకి నార్మల్గా సిల్క్ అంటారు కదా, హాఫ్ పట్టు అంటారు కదా. సో ఆ హాఫ్ పట్టుతో నేను నా బాడీ డిజైన్ చేసుకున్నాను. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఈ శారీకి, ఈ పళ్ళుకి అండ్ ఈ శారీకి ఇది మ్యాచ్ అవ్వాలి కాబట్టి నేను హ్యాండ్స్కి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. దిస్ ఈజ్ బనారస్ క్లాత్లో నేను ఇది తీసుకున్నాను. సో మొత్తం కంప్లీట్గా బ్లాక్ అయిపోతే కూడా దీనికి లుక్ రాదు. ఎందుకంటే మనకి శారీ కాబట్టి ఇది ఆబ్వియస్గా మన బ్లౌజ్ అనేది దీనికి మ్యాచ్ అయిపోవాలి. అందుకని నేను ఏం చేశానంటే ఈ క్లాత్, ఈ కలర్తో దీనికి మొత్తం పైపింగ్ చేయించాను. సో ఆబ్వియస్లీ ఎవరైనా చూస్తే ఈ శారీ బ్లౌజ్ ఇదే అని అనుకుంటారు. సో అలా రావాలనే ఎవ్వరికి డౌట్ రాకుండా నేను ఇది డిజైన్ చేసుకున్నాను. సో నాట్ ఓన్లీ లెహెంగాస్, నాట్ ఓన్లీ కుర్తాస్, మన మమ్మీ శారీస్ ఏవి వేస్ట్ కాకుండా అవన్నీ మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్పెషల్గా మనకి వింటేజ్ కలెక్షన్స్ అని అప్పుడు వచ్చే కలర్స్, ఈ కలర్ కాంబినేషన్ మీరు చూసారా? ఈ కలర్స్ ఇప్పట్లో మనకు అస్సలు దొరకవు. ఎన్ని షాప్స్ తిరిగినా మనకి దొరకవు ఈ కలర్స్. ఎందుకంటే ఎప్పటికైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. అది మాత్రం నిజమే. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ కలర్స్ మనకి ఇప్పుడున్న జనరేషన్లో చాలా రేర్గా దొరుకుతాయి. అండ్ ఐ లవ్ వింటేజ్ కలర్స్. సో అందుకనే నేను ఇది మా మమ్మీతో గొడవ పడి మరి లాగేసుకొని నేను బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను. అండ్ దీన్ని వేసుకున్నాను కూడా, చాలా గార్జియస్ లుక్ వచ్చింది. అండ్ చాలా మంది నన్ను అప్రిషియేట్ చేశారు. సో నేను వేసుకున్నప్పుడు అది ఎలా ఉంది అనేది కూడా నేను మీకు ఫోటో ద్వారా చూపిస్తాను. సో చూసారుగా గర్ల్స్, ఇప్పుడు వచ్చే వెడ్డింగ్ సీజన్కి మీకు ఎలాంటి డ్రెస్సెస్ కావాలో, ఎలాంటి మోడల్స్ కావాలో మీరే ఇంట్లో డిజైన్ చేసుకోండి. జస్ట్ మనకు ఒక థాట్ ఉంటే చాలు. మన థాట్ని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఒక బ్యూటిఫుల్ డ్రెస్ మనకు వస్తుంది. అండ్ ఇంట్లో కూడా ఏ శారీ, ఎంత కాస్ట్లీ శారీస్ వేస్ట్ అవ్వకుండా మనకి యూజ్ అవుతాయి. అండ్ మనం బయటికి వేసుకొని వెళ్తే ప్రతి ఒక్కరూ మనల్ని అడుగుతారు. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను, ఎక్కడ తీసుకున్నావు అని. బట్ మనం అవన్నీ చెప్పొచ్చు, అవి ఎక్కడా తీసుకోలేదు, ఇట్స్ మై మామ్ శారీస్ అని ఈజీగా చెప్పొచ్చు. అండ్ లేటర్ ఆన్ కూడా తర్వాత ఇంట్లో మన తర్వాత ఎవరైనా పిల్లలు ఉన్నారనుకోండి, లైక్ మన అన్న పిల్లలు కానీ, అక్క పిల్లలు కానీ, కొంచెం ఇంచుమించు మన ఏజ్ వాళ్ళు కానీ ఉన్నప్పుడు ఇవి అస్సలు వేస్ట్ అవ్వవు. మా ఇంట్లో మా అన్న కూతురు ఉంది, ఈ డ్రెస్సెస్ అన్ని తనకి ఇవ్వమని గోల చేసి తను చంపేస్తుంది. సో నేను చెప్పాను అవన్నీ నీకే అని చెప్పాను. సో అలా కూడా మనకి ఏది వేస్ట్, జస్ట్ ఒక చిన్న థాట్ ఇవ్వండి. అండ్ యూనిక్ గా అండ్ స్పెషల్ గా ఏ అకేషన్ కి వెళ్ళినా అందరూ మిమ్మల్ని చూసేటట్టు డ్రెస్ అప్ అవ్వండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యా సాటి సైనింగ్ ఆఫ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.